హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే జియో వచ్చేసి విపరీతమైన రేట్లు పెంచేశారు కదా. విపరీతమైన రేట్లు అయితే పెంచేసినారు అనమాట. ఇవి వచ్చేసి ముందు 666 1.5 GB 84 days ఉంటే ఇప్పుడు వచ్చేసి 799 ఉంది అనమాట. ఈ విధంగా అయితే 15 to 20% అయితే వాళ్ళైతే రేట్లు పెంచేసినారు అనమాట జియోను. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అయితే #పోర్ట్ BSNL ఇట్లయితే నడుస్తున్నది అనమాట ఈ ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు వచ్చేసి ఈ విధంగా వాళ్ళు రేట్లు పెంచేసినారంటే, అంబానీ కొడుకు మనకు తెలిసిందే కదా. అందరి మధ్య మనం ల్యాగ్ చేయకుండా అయితే చెప్పేద్దాము. వాళ్ళ పెళ్ళి అయితే జరుగుతుంది కదా, అంబానీ కొడుకు పెళ్ళి. ఆ పెళ్ళి కోసమే అయితే 15 to 20% అయితే రేట్లు పెంచినాడు అనమాట. ఇవి మనకైతే చాలా, నేను కూడా అయితే నెక్స్ట్ 12 daysలో అయితే రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. నేను కూడా ఈరోజు ప్లాన్లు చూస్తూ ఉంటే కొద్దిగా అమౌంట్ అయితే పెరిగింది కదా, నాకు కూడా కొద్దిగా అయితే ఇష్యూ అనిపించింది అనమాట ఇది. అందుకనే దీని మీద అయితే వీడియో చేస్తున్నా. ఈ రీఛార్జ్ ప్లాన్లు వీళ్ళు వచ్చేసి అతను ఫస్ట్ జియో అంబానీ అయితే పెంచేసినాడు కదా, తర్వాత ఆయన పెంచిన తర్వాతనే వెనకాల VI నెక్స్ట్ ఎయిర్టెల్ అయితే పెంచేసినారు అనమాట. ఎందుకంటే తిట్టుకుంటే బ్యాడ్ నేమ్ వస్తే జియోకి వస్తుందిలే, మనకేం రాదు కదా అని చెప్పేసి వాళ్ళైతే చిన్నగా దొంగల్లాగా దూరిపోయినారనమాట. వాళ్ళు కూడా అయితే పెంచేసినారు. అయితే VI అయితే అంత మనకి ఎక్స్పీరియన్స్ అయితే నెట్వర్క్ పరంగా కాల్స్ పరంగా అయితే కాల్స్ అయితే నెట్లో ఒకటే అనమాట. డేటా యూసేజ్ అయితే చాలా బఫరింగ్ కానీ సరిగ్గా ఉండదు అనమాట VI. నేను కూడా ఒకసారి అయితే యూజ్ చేసినాను ఇక్కడ మా ఊరి దగ్గర. అదైతే అసలు కాల్స్ కూడా అయితే వేస్ట్ అనమాట. ఈ రిమోట్ ఏరియాల్లో పెద్ద పెద్ద సిటీస్లో అయితే కొద్దిగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ జియో కాంపిటీషన్గా అయితే వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ BSNL గురించి మనం మెయిన్ మాట్లాడాల్సింది BSNL గురించి కదా, దాని గురించి అయితే చూసేద్దాము. BSNL వచ్చేసి 2001లో అయితే ప్రారంభించింది మన ఇండియన్ గవర్నమెంట్. ఎందుకు ప్రారంభించిందంటే, మనకు ప్రతి ఒక్క రిమోట్ ఏరియాలో మనకు వచ్చేసి కనెక్షన్ అందరూ మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఫోన్లలో దాన్ని అయితే స్టార్ట్ చేసినారు. కానీ ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా, దాన్ని టెలికాం మినిస్టర్లు వీళ్ళు పడి దోచేయడం వల్ల అదైతే నష్టాల్లోకి వెళ్ళింది. ఇంకా దాని హిస్టరీ గురించి చూసుకున్నామంటే మనకు వచ్చేసి 2001 నుంచి 2008 దాకా 50,000 కోట్ల లాభాలను అయితే ఫస్ట్ టైం హిస్టరీ అయితే క్రియేట్ చేసింది అనమాట BSNL. అలాంటి హిస్టరీ అప్పట్లో అయితే ఇవైతే లేవు అనమాట. ఈ VI కానీ VI అంటే వడాఫోన్ సపరేట్గా ఉన్నది, ఐడియా సపరేట్గా ఉన్నది, ఎయిర్టెల్ ఇట్లా ఉన్నాయి కదా అప్పట్లో. నెక్స్ట్ వచ్చేసి ఏమైందంటే 2007లో మనకు ఎవరైతే ఆయన టెలికాం మినిస్టర్గా అప్పుడైతే అపాయింట్ చేసినారనమాట. ఆయన పేరు దయానిధి మారన్ అంట. దయానిధి మారన్ అంటే సన్ నెట్వర్క్ ఆయన ఉన్నాడు కదా అధినేత. ఆయనకైతే హ్యాండ్ ఓవర్ చేసింటే ఆయన వచ్చేసి ఇంట్లో అన్నీ ఎత్తకపోయేసి హై స్పీడ్ కనెక్షన్స్ అంతా 360 కనెక్షన్స్ ఎత్తపోయి ఇంట్లో పెట్టుకునేసి ఫుల్గా ఇంకా ఆయన నెట్వర్క్ అయితే పర్సనల్ పరంగా అయితే వాడుకుంటున్నారు అనమాట. దీనివల్ల అయితే 2007 నుంచి BSNL అయితే నష్టాలు అయితే చవి చూస్తూ వచ్చింది అనమాట. ఇంకా పోయింది, ఇంకా ఎవరి చేతుల్లో లేదు. BSNL కాపాడేకి ఎవరైతే తర్వాత పట్టించుకోలేదనమాట. 2007 నుంచి ఇంకా మనకైతే అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయినట్టేనమాట BSNLకి. ఈ తర్వాత నుంచి ఇవి ఎయిర్టెల్ వడాఫోన్ ఇవి వచ్చేసి కాసుకున్నాయి అనమాట. మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు జంప్ కావాలనేసి అవన్నీ ఉన్నాయి. కానీ తర్వాత వచ్చేసి జియో ఎంట్రీతో బిగ్ అనమాట చేంజ్ వచ్చేసింది. వాళ్ళు వచ్చేసి ఇవి వచ్చేసి జియో 4G కూడా సరిగ్గా వచ్చేది కాదు, 3G ఉండేది. ఇక మనకు BSNL మెయిన్ ఉద్దేశం వచ్చేసి రిమోట్ ఎక్కడ మనుషులు తక్కువ ఉండే ఏరియాల్లో కూడా BSNL అయితే నెట్వర్క్ అయితే పెట్టినారనమాట అప్పట్లోనే. కానీ జియో ఇలాంటివన్నీ ఏంటంటే మెయిన్ మెట్రో సిటీస్లో అయితే వీళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటుందని మెయిన్ మెట్రో సిటీస్లో పెట్టేసి వీళ్ళు రిమోట్ ఏరియా అంతా వదిలేశారు. వాటిని వదిలేస్తే మనం ఇప్పుడు వచ్చేసి మెయిన్ మనకు ఇవి రీఛార్జ్లు పెంచేశారు కదా, అదే మన ఇష్యూ అయితే. అందరూ అయితే రతన్ టాటా ఎంట్రీ ఇచ్చేసినారు. వాళ్ళకు వచ్చేసి 15,000 కోట్లు అడ్వాన్స్ అయితే వాళ్ళకు చేరిపోయింది, సైన్ అయింది అని వచ్చేసి యూట్యూబ్లో అంతా చర్చ అయిపోతుంది. ఎక్కడ చూసినా ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ
ఇది అయితే జరిగితే కన్నా ఫ్యూచర్లో అయితే మనకు కాంపిటీషన్ అయితే మోనోపోలీ అవ్వకుండా ఒకటే కాంపిటీషన్ లేకుండా మనకైతే కొద్దిగా రేట్లు అయితే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒకటే ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇష్టం వచ్చిన ముగ్గురే కదా ఉండేది కాంపిటీషను. వీళ్ళకు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పెంచుకుంటారు అనమాట. దానికి ఆపోజిట్లో బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచరు కాబట్టి మెయిన్ వాళ్ళు జనాలు ఉద్దేశించి మనకు జనాభా బాగుండాలనే ఉద్దేశంతో వాటిని అయితే రన్ చేస్తారనమాట. అలాంటి వాటిల్లో ఎట్లా పడితే అట్లా చేయరు అనమాట. కానీ ఇది పతనం కావడానికి మాత్రం చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు కానీ తర్వాత వచ్చిన దయానంది మారన్ తర్వాత వచ్చేసిన ఆయన అయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అయితే నాకు గుర్తు రావడంలే. ఆయన కూడా అయితే కొన్ని లక్షల ఓట్లు అయితే దాంట్లో బిఎస్ఎన్ఎల్ అయితే తినేసినాడు అన్నమాట. దానివల్ల అయితే విపరీతమైన లాసుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఇంకా బిఎస్ఎన్ఎల్ను వదిలేయడం బెటరు, అదైతే ఇంకా లాసుల్లోకి వెళ్ళిపోతుంది, వీళ్ళు ఇంకా తినేస్తారని చెప్పే ఉద్దేశంతో కేంద్రం నుంచి అయితే దానికి ఫండ్స్ అయితే ఆపేశారు అనమాట అప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి ఈ టీసీఎస్తో అయితే కాంట్రాక్ట్ అయ్యి టీసీఎస్ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసి మేము పాత ఉండే ఇప్పుడు ఏవైతే వాళ్ళవి ఇవి ఉన్నాయో బిఎస్ఎన్ఎల్ ఏవైతే టవర్లు ఉన్నాయో దాంట్లోకి మేము 4G 5G అప్డేట్ చేస్తాం పాత వాటికే. దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతోనే అవి అప్డేట్ అవుతాయి అని చెప్తున్నారు. ఇవి ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి మనం అయితే చూడాలి అనమాట. అది కూడా 2025 వరకు ఆ పైన ఇంకా సమయం పట్టచ్చు అది అంతా సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే. ఇప్పుడైతే మనం వచ్చేసి అందరూ తెలివిగా ఏం చేస్తున్నారంటే అందరూ సజెస్ట్ చేస్తున్నారు కూడా ఏంటంటే కాల్స్ కొట్టి బిఎస్ఎన్ఎల్ వాడుకొని తర్వాత వచ్చేసి మనకి ఈ నెట్వర్క్ వైఫైలు పెట్టుకోవడం రూటర్లు పెట్టుకోవడం ఇది అయితే సజెస్ట్ చేస్తున్నారు అనమాట. అవి అయితే రిమోట్ ఏరియాల్లో కష్టం కదా, మనం అక్కడ ఇక్కడ తిరుగుతుంటాము. ఆఫీసు వాళ్ళు కొంచెం టౌన్లలో ఉండేవాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, అలాగే చేయొచ్చు అనమాట. మనలాంటి పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఆ ఆప్షన్ అయితే కుదరకపోవచ్చు. కాబట్టి మనమైతే సచినట్టు ఎయిర్టెల్ కానీ జియో కానీ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో అయితే 187 28 డేస్కి అయితే, ఎయిర్టెల్ వచ్చేసి 349 28 డేస్కి, జియో వచ్చేసి 299 పెట్టింది అనమాట, విఐ 349. ఈ విధంగా రేట్లు ఉంటే ఇంకా సామాన్య మానవుడు ఏం రీఛార్జ్ చేసుకుంటాడు, ఏం చేస్తాడు. ఇంకా 1 GB 2 GB అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెట్టుకున్నారనమాట. ఇవి అయితే కొద్దిగా మనకైతే ఇష్యూగా అనిపిస్తుంది. కొన్ని రోజులైతే వేచి చూడాలి. ఇంకా టీసీఎస్ ఎంత బిగ్ డిసిషన్ తీసుకొని ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే మనకైతే అంత బెనిఫిట్ అవుతుంది అనమాట. అవి తొందరగా బెనిఫిట్ మనకి చేస్తారని కోరుకుంటున్నాం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంతవరకు పోర్ట్ అయినారా లేదా. నేనైతే ఒక సిమ్ని అయితే ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ చేసేసాను అనమాట. అందరూ భారతీయులందరూ కోరుకుంటుంది ఏంటంటే అందరూ పోర్ట్ చేసేస్తే తర్వాత వాళ్ళ వచ్చేసి ఏదైనా మనకు అప్డేట్ వస్తుందనే ఉద్దేశంతో అందరూ పోర్ట్ అయితే అయిపోతున్నారు. వాళ్ళకు వచ్చేసి బుద్ధి చెప్పాలని కొందరు చెప్తారు, ఏదేదో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే నడుస్తుంది అనమాట. అవన్నీ అయితే వదిలేద్దాము, మనకు అనవసరం అనమాట. ఈ విధంగా అయితే రేట్లు అయితే పెరిగిపోయినాయి. అంటే ఇంతకుముందే రీఛార్జ్ చేసేసుకున్నారు అనమాట. ఒక 3 monthsకి 1 yearకి వాళ్ళకైతే పాత ప్లాన్లే అప్లికేబుల్ అవుతాయి. ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి కొద్దిగా ప్రైస్ అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి అవే ప్రైస్ అయినా చేసుకొని మన కాల్స్కి డేటా అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.